పేదరికపు లెక్క మారుతుంది, పేదలు మారట్లేదు, పేదలు మారిపోయారు. చాలా పెరుగుతా కూడా ఉంటారేమో. పేదరికంలో పెరుగుదల లేదు, మనకి పేదరికంలో తరుగుదల వచ్చింది. ఎలా ఇదివరకు ఒకప్పుడు మంది 80% పూర్ ఉన్నటువంటి దేశం ఇవాళ రోజున పేదరికం 11%కే వచ్చింది, 11 నుంచి 12%. ఇవాళ మీరు చూడండి, ఇదివరకటి రోజుల్లో ఇంట్లో మా ఇళ్లలో రాత్రిపూట్ల అన్నం మిగిలిపోతే పొద్దున్నే సద్దన్నం అడుక్కునే వాళ్ళకి వేసేవాళ్ళు. ఇవాళ రోజున ఇంకోటి పిల్లలు తినేసేసి మధ్యలో చేతులు కలిపేసేసి తినబోతే అట్లాంటి అడుక్కునే వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇవాళ వేడి వేడి అన్నం ఇస్తానంటే తీసుకోవడానికి వెనకాడుతున్నారు, డబ్బులు ఏంటి అంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళకి దొరుకుతున్నది ఎక్కడో చోట సదుపాయం దొరుకుతుంది. ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ వచ్చింది, అడుక్కునే వాళ్ళు 5 రూపాయలు పెట్టి తినలేరా? మనమే వేస్తాం కదా 5 రూపాయలు, తినేస్తారు కదా, ఇంకేముంటుంది అప్పుడు? అప్పుడు లేదు నువ్వు ఈ పాచన్నం తిను అంటే ఒప్పుకుంటారు. కాబట్టి పేదరికపు రూపం మారింది. ఇవాళ రోజున పేదరికం అంటే ఏంటి అంటే ఒక 10,000 రూపాయల లోపు సంపాదన ఉంటే పేదలనా. ఇప్పుడు అసలు లెక్క ఏంటి, ఏడాదికి 45,000 రూపాయల సంపాదన లోపు ఉన్నటువంటి వాళ్ళు పేదరికం. 45,000 అంటే నెలకి 4,000 రూపాయలు, నెలకి 4,000 రూపాయలు జీతం వచ్చేటటువంటి ఒక కుటుంబం ఉంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా? నెలకి 4,000 రూపాయల లోపే ఆదాయం వచ్చే ఒక్క కుటుంబం చూపెట్టండి. మరి ఆ లెక్క ప్రకారం అయితే కుదరదు. మనం 10,000 లెక్కేసుకుందాం. 10,000 రూపాయల లోపు సంపాదన ఉన్నటువంటి వాళ్ళు గ్యారంటీగా ఉంటారు 20-30%. అయితే అది కూడా 10,000 ఫిక్స్డ్ లెక్క, రోజువారీ లెక్క చూస్తే అంతకంటే ఎక్కువే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలీ 500 రూపాయలు తీసుకుంటే రోజుకి 200-500 ఇద్దరు తీసుకుంటే 1,000 రూపాయలు, నెలకు 30,000 వస్తాయి. అయితే 15 రోజులే పని ఉండొచ్చు, ఈ టైప్ లో ఉంటాయి. అయితే దానికి తోడు